హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు నేను పెసరపప్పు చారు చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మరు, అంతేకాకుండా ఇప్పుడు పగలంతా చాలా వేడిగాను, నైట్ టైం కూల్గాను ఉంటుంది అనమాట. ఈ ఫిబ్రవరి నెల స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను. ఓకే, ఇది ఒక 5గురికి సరిపోతుంది. అయితే దీన్ని బాగా కడిగి 2-3 సార్లు బాగా కడిగి చక్కగా దీనికి సరిపడా వాటర్ పోసి ఉడికించుకోవాలన్నమాట. ఇది చూడండి, పెసరపప్పు బాగా కడిగాను. కడిగి మనం వాటర్ ఒకటికి 3 వేసుకుంటాను నేను. ఒక కప్పు వేసాను కదా, 1 2 3 ఫుల్గా వేసుకుంటాను అన్నమాట. వేసుకుంటే మనం తినగలిగే కన్సిస్టెన్సీలో వస్తుంది పప్పు. ఓకేనా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి పెట్టేసి దానిలో 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వేస్తాను. చూడండి, 1 ఉల్లిపాయ ముక్కలు చేసి వేసాను. చూడండి, 5 పచ్చిమిర్చి చీల్చి వేసాను అనమాట. వేసి కొంచెం పసుపు, కొంచెం ఎక్కువ వేయకూడదు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానేద్దాం. వస్తే చాలా మెత్తగా ఉడికిపోద్ది కదా. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? ఈ పప్పు ఉడికేలోపు మనం తాలింపులు తీసేసుకోవాలి. దీనికి ఏమేమి కావాలంటే మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రేఖలు. ఎందుకంటే పెసరపప్పుకి వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇవి తీసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి ఏమో ముక్కలు చేయాలి, కరివేపాకు కూడా దూసి పెట్టుకోవాలి, వెల్లుల్లిపాయలు ఫ్రెష్ చేసి చేస్తాను.
ఇలాగా చూడండి. ఇప్పుడు కుక్కర్ మూత తీస్తున్నాను. పప్పు బాగా ఉడికింది. 3 విజిల్స్కి చాలా మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీనిలో మనం కొంచెం గరిటె పెట్టి బాగా కలిపి దానిలో 1 కానీ 2 గ్లాసులు కానీ నీళ్లు వేద్దాం. తర్వాత ప్రస్తుతం ఉప్పు వేసుకుని తిప్పుదాం అన్నమాట. గరిటెతో తిప్పితే చాలా మెత్తగా అవుతుంది అన్నమాట. పప్పు గుత్తి అవసరం లేదు పెసరపప్పుకి. గరిటెతో తిప్పేస్తే సరిపోతుంది. ఎందుకు అంటే మనం చీల్చి వేసిన పచ్చిమిర్చి దానిలో కారం పప్పులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పెసరపప్పు చారు. చాలామంది చింతపండు వేస్తారు, కానీ నేను చింతపండు పులుపు పోయిను పెసరపప్పులో. కేవలం వాటర్ మాత్రం పోస్తాను. ఎందుకంటే కొంచెం పప్పు చారులా ఉంటే బాగుంటుందని 1 గ్లాసు వాటర్ వేస్తున్నాను అన్నమాట. ఈ 1 గ్లాసు వాటర్ వేసి జస్ట్ అలా తిప్పేసి కొంచెం ఉప్పు వేసాం కదా, అది ఈ వాటర్ చక్కగా పప్పు చారులా తయారవుతుంది. అయితే తాలింపు వేగుతుంది. తాలింపు బాగా వేగిన తర్వాత నేను పెసరపప్పు చారులోని ఇంగువ వేయను, ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే వేస్తాను. ఈ తాలింపులో పప్పుచారు తాలింపు తీసి ఈ పప్పులో వేయడం కంటే కూడా పప్పుచారునే ఆ తాలింపు వేసిన డేక్షాలో వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అది చాలామందికి పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసేస్తే చక్కగా తాలింపు అంతా కూడా బాగా కలిసి పప్పుకి మంచి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసి అది కూడా వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు 1-2 నిమిషాలు మాత్రం మళ్ళీ దాన్ని మరిగించుకోవాలన్నమాట. స్టవ్ మీద తాలింపు అయిన తర్వాత 1-2 నిమిషాలు మరిగించుకుంటే ఎంతో టేస్టీ పెసరపప్పు చారు రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ఉప్పు చూశాను, చాలా టేస్టీగా ఉంది పప్పు. అయితే చక్కగా వేడి అన్నంలో ఈ పప్పుచారు వేసి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ పెడితే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందంటే 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మనం ఈ పప్పుచారుని మరిగిద్దాం. సరేనా? చాలా ఇష్టం అన్నమాట. మా పాప వాళ్ళకైతే ఎంతో ఇష్టం. అందుకని వాళ్ళ కోసం మరీ చేశాను నేను. భలే చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? బాయ్. ఇది కొత్తిమీర చట్నీ.